కాళేశ్వరరావు మార్కెట్. ఈ పేరు వినని వారుండరు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అతిపెద్ద కూరగాయల మార్కెట్ పేరు కాళేశ్వరరావు మార్కెట్. బెజవాడ అడుగుజాడ అయిన అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరున కాళేశ్వరరావు మార్కెట్ వెలిసింది. 100 ఏళ్లకు పూర్వమే అణగారిన బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు సంస్కరణోద్యమానికి కృష్ణా జిల్లా నందిగామలో శ్రీకారం చుట్టాడాయన. జాతిపిత మహాత్మా గాంధీని సైతం కదిలించిన అసలైన సిసలైన అభ్యుదయవాది ఆయన. సమరయోధునిగా జాతీయోద్యమంలోనే గాక గ్రంథాలయోద్యమంలోనూ అపారమైన సేవలందించాడాయన. భాషాసేవ, విద్యాసేవ అనర్చుటయేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేసిన పద్మభూషణుడైన ఆయన మరెవరో కాదు, ఆయనే అయ్యదేవర కాళేశ్వరరావు. ఆయన 1901 నుండి నోబుల్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన సమయంలో రఘుపతి వెంకటరత్నం నాయుడి బోధనలకు ప్రభావితుడై సంఘ సంస్కర్తగా మారాడు. హరిజనుడైన వేముల కోర్మయ్యను కాళేశ్వరరావు బాల్యం నుంచి పెంచి కోర్మయ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందేలా ఆదుకుని కులమత భేదాలు లేవని నిరూపించాడు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమశీలి ఆయన. వందే మాతరం, హోమ్ రూల్, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి అయ్యదేవర ఇతోధిక కృషి సల్పాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956-62 మధ్యకాలంలో ఆయన శాసనసభ తొలి స్పీకర్గా వ్యవహరించాడు. తెలుగు భాష ఉద్ధరణ కోసం కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారితో కలిసి 1906లో విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించాడు అయ్యదేవర కాళేశ్వరరావు. 1958లో ఉర్దూ, తెలుగు అకాడమీలను స్థాపించి శాస్త్ర విజ్ఞానం, చరిత్ర గ్రంథాల రచనకు ఆయన తన వంతుగా 50,000 రూపాయలు విరాళమివ్వడమే కాక కవులు, పండితులతో తెలుగు, ఉర్దూ భాషల్లో అనేక గ్రంథాలు రచింపజేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు గొప్ప వక్త. ఒకసారి మద్రాసు విశ్వవిద్యాలయం వారు కాళేశ్వరరావును, రాజగోపాలాచారిని పిలిపించి చైనా గురించి మాట్లాడవలసిందిగా కోరారట. చైనా సంగతి నాకేం తెలుసు, మా కాళేశ్వరరావు మాట్లాడతాడు అని తప్పించుకున్నాడు రాజగోపాలాచారి. అక్కడున్న పండితులందరూ కాళేశ్వరరావు వైపు హేళనగా చూశారట. అప్పుడు కాళేశ్వరరావు ఆంగ్లంలో అనర్గళంగా 3 గంటలు మాట్లాడేసరికి ఆ మహోపన్యాసం విన్న తమిళులు ఆయన విషయ విపులీకరణకు, పరిశోధనా పాటవానికి, భాషా నైపుణ్యానికి తల వంచి నమోవాకములర్పించారట. విజ్ఞాన ఖని అయిన కాళేశ్వరరావు గొప్ప రచయిత కూడా. అమెరికా, రష్యా, చైనా, టర్కీ, ఫ్రాన్స్ మొదలైన దేశాల స్వాతంత్రోద్యమ చరిత్రలు తెలుగువారికి గ్రంథాల రూపంలో అందించాడు ఆయన. ఉపనిషత్ సారాలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో రచించాడు. అవసరార్థులను దేవరవలే ఆదుకునే అయ్యదేవర కాళేశ్వరరావు 1881 సంవత్సరం జనవరి 22వ తేదీన కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వీరలక్ష్మమ్మ దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తన జీవిత కాలంలో అనేక మహోన్నత కార్యక్రమాలు చేపట్టి 1962 ఎన్నికల్లో విజయవాడ నుండి శాసనసభకు పోటీ చేసి తన విజయవార్త వెలువడక ముందే ఫిబ్రవరి 26న విజయవాడలో తన స్వగృహంలో మరణించాడు. ఈ తరానికి కాళేశ్వరరావు గతకాలపు మనిషి కావచ్చు, కానీ నేటి తరంలో ప్రబలుతున్న అనాచారాలను నిర్మూలించేందుకు యువత ఉద్యమించే నేపథ్యంలో అయ్యదేవర కాళేశ్వరరావును స్మరించి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.